డాక్టర్ అబ్దుల్ కలాం మన మాజీ రాష్ట్రపతి, భారతరత్న. ఈ అబ్దుల్ కలాం పేరు చెప్తేనే మన భారత మాత పులకించిపోతుందని చెప్పాలి. ఆయన 83 సంవత్సరాల వయసులో ఐఏఎం షిల్లాంగ్లో పాఠాలు చెబుతూ స్పీచ్ ఇస్తూ అలా కూలిపోయాడు అనమాట, కుప్పకూలిపోయాడు. అంటే ఇది ఎప్పుడు 2015 జూలై 27 అనుకుంటా, నాకు గుర్తుండి. ఆ చివరి క్షణం వరకు భారతదేశం పట్ల ఆయన నిబద్ధత అలాగే ఉంది. భారతదేశానికి ఏదో చేయాలి అని చెప్పేసి అలాగే పనిచేస్తూ వచ్చినటువంటి, అంటే అవిరామ ఒక యోధుడని చెప్పాలి. ఆయన ఒక నిష్కల్మషమైన వ్యక్తి, నిస్వార్థమైన వ్యక్తి, అలాగే చెప్పుకుంటే నిజాయితీ గల వ్యక్తి, ఇంకా చెప్పుకోవాలంటే నిగర్వి, నిరాడంబరుడు, ఎన్నైనా చెప్పుకోవచ్చు అనమాట, నిస్వార్థపరుడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు బతుకుంటే అని ఇప్పుడు అనిపించింది. నాకే కాదు, వాళ్ళతో ఆయనతో పనిచేసినటువంటి కొలీగ్స్కి వాళ్ళందరికీ కూడా అబ్దుల్ కలాం ఇప్పుడు బతుకుంటే ఎంత బాగుండేది, ఆయన ఎంత ఆనందించేవాడు అని అనిపించింది ఒక విషయంలో. ఆ విషయం గురించే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. మిస్సైల్ మ్యాన్ అని ఆయనకి బిరుదు. మిస్సైల్ మ్యాన్ అంటే ఈ మిసైల్స్ తయారీలో ఆయన యొక్క మేధస్సు ఎంతగానో పనిచేసింది. ఆకాష్ అని ఒక ప్రాజెక్ట్ పెట్టి, అదేంటంటే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట. ఆ ఆకాష్ ప్రాజెక్ట్లో ఆకాష్ అనే పేరుతో క్షిపణుల తయారీకి నడుం కట్టాడు ఆయన. అది మన హైదరాబాద్లోనే DRDOలో ఆయన పనిచేసినప్పుడు, దానికి అధిపతిగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టుకి రూపకల్పన చేసి అక్కడి నుంచి ఆయన చాలా మేధావులతో కలిసి, ఇతర శాస్త్రవేత్తలతో కలిసి ఆ క్షిపణులకి, అంటే దాని ప్రాజెక్టు, దానికి ఆయనకి లైఫ్లో చాలా చేశారు, చాలా రంగాలు. అంటే ఇస్రోలో కూడా ఆ స్పేస్లోకి ఇప్పుడు ఇవన్నీ పెడుతున్నాయంటే ఆయన ఒక ప్రధాన కారణం. ఆయన ఈ రంగం ఆ రంగం అని కాదు, అంటే మన పంచభూతాలు అంటారు కదా, ఆ పంచభూతాలకు సంబంధించిన ప్రతి రంగంలోనూ ఆయన పాత్ర ఉంటుంది. అసలు మనిషికి ప్రకృతి కూడా ఆయన అనేక సేవలు అందించారు. అబ్దుల్ కలాం లాంటి ప్రభావశీలి, ప్రతిభావంతుడు అనే మాట చిన్నదానికి, ప్రతిభావంతుడు కంటే ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి నేటి శతాబ్దం వ్యక్తులలో అబ్దుల్ కలాం టాప్ 10లో ఆయన ఉంటాడు డెఫినెట్గా. అలాగే మనిషికి నాగరికత ఎలా ఉండాలి, ఏ రకంగా ఉండాలి అలా అని చెప్పేసి ఆయన చేసిన మంచి కూడా అంత ఇంత కాదు. అప్పుడులో అంటే 2-3 మొక్కలు చెప్పి ఆ మిసైల్ మ్యాన్కి అందులోకి ఆకాశంలోకి వెళ్దాము, ఆ కలాం అండ్ సోమరాజు స్టంట్ అని చెప్పి గుండెల్లో పనిచేసే ఆ స్టంట్ను కూడా ఆయన అతి తక్కువ ధరలో భారతీయులందరికీ అందాలని చెప్పేసి తయారు చేశాడు. ఇది అదని కాదు, మానవాళికి ఉపయోగపడి ఏ విషయమైనా సరే ఆయన ముందుండేవారు. ఆయన ఏంటైనా సైంటిస్ట్, ఏ రకమైన సైంటిస్టు, ప్రపంచానికి ఉపయోగపడే సైంటిస్టు. ఆయన ఏంటంటే ఏమిటి అన్నిట్లోనూ మీకు ఏది ఉపయోగపడిందంటే మానవత్వాన్ని పెంచే ప్రతిదీ ఆయన ఉపయోగపడిందని చెప్తాడు. ఆయన బై బర్త్ ముస్లిమైనా ఏంటంటే నేను భారతీయుడిని, నేను నాకు అలాగే పిలవండి, ఆ భారతదేశానికి ఆయన చేసిన సేవలు అన్నీ నీకు అన్నమాట ఆయన చేసినవి. అలాగే అణుబాంబు వస్తోంది, అలాగా మన భారతదేశంలో అణుశక్తి ఉందా లేదా అని చాలా మన భారతదేశం కంగారు పడుతున్నప్పుడు కూడా పోఖ్రాన్ 2 అని చెప్పేసి, ఆ పోఖ్రాన్ 2లో వాజ్పేయి గారితో కలిసి మనకు కూడా ఆ సామర్థ్యం ఉందని చెప్పి దానికి కూడా అణుశక్తి వైపు కూడా ఆయన నిక్షిప్తం చేసినటువంటి మహానుభావుడు అనమాట. మాటలు చాలా, ఆయన గురించి చెప్పుకోవాలంటే రోజులు కావాలి, మాటలు కూడా సరిపోవు, అంత నిస్వార్థపరుడు అనమాట. ఇక మిస్సైల్ మ్యాన్ గురించి వచ్చింది కాబట్టి, ఇప్పుడు పహల్గామ్లో ఈ ఉగ్రవాదులు దాడి, ఆ తర్వాత పాకిస్తాన్తో యుద్ధం, అక్కడ కాశ్మీర్ లోయలోను అలాగే పాకిస్తాన్లోను మనకి త్రివిధ దళాలు, ముఖ్యంగా వైమానిక దళం ఆయుధాలు ఉపయోగించి వాళ్ళని నేలమట్టం చేయడం, ఉగ్రవాద మూకల యొక్క స్థావరాలను అన్నీ మనకి తెలిసిన విషయమే. అయితే దాంట్లో ఉపయోగించిన ఆ రక్షణ శాఖ ఉపయోగించినటువంటి ఆ ఉత్పత్తి, అంటే ఆయుధాలు కానీ ఏవైనా కానీ ఒక రకంగా చెప్పాలంటే మన DRDO హైదరాబాద్లో తయారు చేసినటువంటి ఉత్పత్తులు మాత్రమే వాడాం. అందులో కూడా ఆకాష్ అనే ఒక మిస్సైల్ గురించి మనం విన్నాం. ఆ ఆకాష్ అనే ప్రాజెక్టు ఈయన డ్రీమ్ ప్రాజెక్ట్, మన అబ్దుల్ కలాం గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట. ఆకాష్ అది పనిచేసిన తీరుతో మనం ఎక్కడి నుంచి కూడా ఇటీవల కాలంలో ఇంపోర్ట్ చేసుకుంటూ కూడా ఏం లేదు, దిగుమతి చేసుకుంటూ కూడా లేదు. అప్పుడు ఆయన ఆలోచన నుంచి పుట్టడం వల్ల రక్షణ రంగంలో తయారయ్యే ప్రతి రక్షణ సంబంధించినటువంటి ఆయుధ సామాగ్రి కూడా మ్యాక్సిమం పార్ట్ DRDOలో జరుగుతూ వస్తుంది. అలాగే ఈయన ఏదైతే కలలు కన్నాడో, ఆయన ఒక మాట చెప్తాడు, కలలు కనండి, కలలు సాకారం చేసుకోండి. దానికి ప్రత్యక్షంగా ఆయనే ఉదాహరణ అనమాట. మన సొంతంగా మిసైల్స్ తయారు చేసుకోవాలి, క్షిపణులు.
ఎందుకంటే అంతకుముందు మనం ఎక్కడి నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం, రష్యా నుంచో అమెరికా నుంచో ఆ మిసైల్స్ అవి కొనుక్కోవడం జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఏం అక్కర్లేదు, డ్రోన్లు తీసుకోండి, మిసైల్స్ తీసుకోండి, బంకర్స్ తీసుకోండి, అవన్నీ కూడా మనం ఇది కూడా మోడీ యొక్క కళకు కూడా దగ్గరగా ఉంటుందన్నమాట ఈయన ఆలోచన. ఎందుకంటే ఆయన మేక్ ఇన్ ఇండియా అంటాడు ఆయన మోడీ గారు. అంటే ప్రతిదీ మన భారతదేశంలోనే తయారవ్వాలి. చైనా లాంటి అగ్రదేశాలన్నీ మేడ్ ఇన్ చైనాని వాళ్ళు ఏ రకంగా తయారు చేసుకున్నారో, పిన్నిస్ దగ్గర నుంచి అంతరిక్షంలో స్పేస్లోకి వెళ్ళే రాకెట్ దాకా వాళ్ళు మనం కూడా అలా తయారు చేసుకోవాలి మేక్ ఇన్ ఇండియా అని ఆయన అంటూ ఉంటాడు. ఆయన ఆలోచన, ఆయన కళ అది. అలాగే ఆయన కళకి రూపంలాగా మనం ఏం కలగంటే అది సాకారం చేసుకోవాలి. మిస్సైల్స్ మన ఇండియాలో తయారు చేసుకోవాలి, అలాగే అంతరిక్షంలోకి రాకెట్లు పంపాలి, శాటిలైట్స్ పంపాలి అనే వాటిలన్నింటినీ కూడా సాకారం చేసినటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం అనమాట. ఇది ఈ విషయంలో ఆకాశ్ ఎంత బాగా పనిచేసింది. ఎందుకంటే పాకిస్తాన్ మన దాయాది దేశం, మన శత్రు దేశం. అవి ఉపయోగించినటువంటి డ్రోన్లు కానీ, మన మీద ప్రయోగించిన క్షిపణులు కానీ, లేదంటే వాళ్ళ యుద్ధ విమానాలు కానీ మన ఆకాశ్ తిప్పి కొట్టిందన్నమాట. తుత్తునీళ్ళు అంటారు, ముక్కలు అంటారు తుత్తునీళ్ళు అంటే. అలా చేసి పడేసింది ఆకాశం. అంత బాగా పనిచేస్తుంది అన్నమాట. మనకి ఒకసారి అనిపిస్తుంది మనం పనిచేస్తాయి అంటావా, మన భారతదేశం చిన్న అపనమ్మకం అనుకుంటుంది. అదే లేకుండా, ఎందుకంటే ఈ మిసైల్ ప్రాజెక్ట్కి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రాజెక్ట్ అనమాట ఇది. దీనికి ఆయన శ్రీకారం చుట్టి దాంట్లో కూడా చాలా అద్భుతమైనటువంటి సైంటిస్టులు తీసుకొచ్చి, అందుకే అప్పుడు ఆ రోజు చేసినటువంటి పని వల్ల ఈరోజు మనకు చాలా పటిష్టంగా తయారైపోయింది. దానికి మన హైదరాబాద్ డిఆర్డిఓ కేంద్రం కూడా ఇంకా ఆనందించదగ్గ విషయం, మన తెలుగు వాళ్ళు హైదరాబాద్ పౌరులు అనమాట. ఇంకా అబ్దుల్ కలాం విషయం వస్తే ఆయన రామేశ్వరంలో పుట్టారు, ఇక్కడ పుట్టారు అనేది ఆయనకి ఒక ప్రాంత భేదమో, కుల భేదమో, మత భేదమో ఆపాదించిన విషయం కాదు. భరతమాత ముద్దు పెట్టి అంటే ఒక మాటలో పోతుంది అంతే. ఎందుకంటే స్వామి వివేకానంద తర్వాత భారతదేశాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులలో ఐకానిక్ పర్సనాలిటీ అంటే అబ్దుల్ కలాం చెప్పాలి. ప్రపంచం మొత్తం యూత్ని కూడా ఆయన ప్రభావితం చేశారు. అబ్దుల్ కలాం గురించి ఒక్కొక్క ఏది కీర్తి కిరీటాలు లేదంటే ఏదో ఆశించి ఏ రోజు చేయలేదు. బిరుదులు కానీ పదవులు కానీ ఏమి ఆశించలేదు ఆయన కర్మ ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. ఆయన చరిత్ర చదివితే అసలు గూస్ బంప్స్ అంటే అలా ఉంటుంది. మన భారతదేశంలో అబ్దుల్ కలాం గారు మన దగ్గర ఉన్న విషయాల్లో మనం కూడా ఉన్నాం. సమకాలీన ప్రపంచంలో మనం అందరం ఆనందించాలి. ఆయన స్ఫూర్తిని ప్రతి ఒక్క భారతీయుడు కూడా తీసుకోవాలన్నమాట. అలాగా చెప్పుకుంటూ పోతే ఈ ఆకాష్ ప్రాజెక్ట్ సంబంధించిన మిసైల్ సక్సెస్ఫుల్గా మొన్నటువంటి పాకిస్తాన్ జరిగినటువంటి యుద్ధంలో ప్రముఖ పాత్ర వహించాయి అన్నమాట. ఆ ఆకాష్ ప్రయత్నించిన బట్ట అప్పుడు ఏం జరిగింది అంటే దానికి కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి గవర్నమెంట్ నుంచి కానీ, ఫండ్స్ విషయంలో కానీ. ఎందుకంటే ఆయనకి బాగా తెలిసినటువంటి చాలా ఒక గొప్ప సైంటిస్ట్ డాక్టర్ ప్రహ్లాద రామారావు అనే ఆయన కన్నడ దేశస్థుడు, కర్ణాటకకు చెందినటువంటి శాస్త్రవేత్త. ఆయన డిఆర్డిఓకి తీసుకొచ్చి ఆ రోజుల్లో ఈ ఆకాష్ ప్రాజెక్టు నువ్వు డైరెక్టర్గా ఉండాలి, నేను దీనికి చూసుకుంటూ ఉంటానని చెప్పారు. ఆయనకి చాలా పనులు ఉండేవి. అప్పుడు సరే కలాం గారు మీరు ఎలా చెప్తారు చదవంటే ఆయన దగ్గరుండి ఎంతో మద్దతు ఇచ్చి మనం మిసైల్స్ మనం తయారు చేసుకోవాలి, మన రక్షక శాఖకు సంబంధించిన ఉత్పత్తులన్నీ మనమే తయారు చేసుకోవాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోకూడదని చెప్పి ఈ ప్రహ్లాద రామారావు గారికి ఇలాంటి పెద్దలకి చెప్పడం, వీళ్ళంతా కూడా తపస్సుగా చేయడం, మన దేశ భద్రతకి మనం ఎంతో కొంత చేయాలి, మన మానవ మేధస్సు ఉపయోగపడాలి, మనమే తయారు చేసుకోవాలి, ఎక్కడి నుంచి దిగుమతి అనే మాట వద్దు అని చెప్పేసి తరచుగా కలాం గారు చెప్తూ ఉండేవారట. ఆకాష్ మన సక్సెస్ అయినట్టే. ఇంకా ఆ రోజు ఆయన ఊహించినటువంటి ఆకాష్ ఈ రోజున మనకి పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో వాళ్ళని ఇంకేం మాట్లాడనీయకుండా చేసిందన్నమాట. అలాగే ప్రపంచ దేశాలందరికీ కూడా భారతదేశం తన సొంతంగా రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఆయుధ సామాగ్రి తయారు చేసుకుంటుంది. డ్రోన్లు కానీ, మిసైల్స్ కానీ, ఇంకేమైనా సరే ఎక్కడ అంటే నేవీ సంబంధించి సముద్రంలో జలాంతర్గాములు అంటారు వాటిని కానీ ఏవైనా కూడా ఈ డిఆర్డిఓలో తయారవుతున్నాయి చాలా కాన్ఫిడెన్షియల్గా. ఈ ఆకాష్ చూసిన తర్వాత ఈ ప్రహ్లాద రామారావు గారు చెప్పి మా జీవితంలో ఆకాష్ని మన రక్షణ శాఖ ప్రయోగించడం వైమానిక దళం అది పనిచేసిన విధానం చూస్తే చాలా చాలా మా జీవితంలో మరుపురాని రోజుగా ఉంది, చాలా ఆనందకరమైన రోజుగా ఉంది. ఈ రోజు నాడు మా కలాం గారు ఉంటే ఎంత ఆనందపడేవారు బతుకుంటే. ఇది చూసి మనం సాధించిన విజయంగా మన ఆకాష్ పనిచేస్తున్న దాని పనితీరు చూసి ఎంత పొంగిపోయేవారు. అది ఆయన డ్రీమ్ ప్రాజెక్టు. ఆయన ఎన్నో చేసి ఉండొచ్చు కానీ ఈ ఆకాష్ ఈ ప్రాజెక్ట్ మటుకు ఆయన హృదయంలో ఎప్పుడు అలాగే ఉండిపోయేది. ఎప్పుడు కలిసినా కూడా దాని గురించే మాట్లాడుతున్నాడు. ఆయన ఇంకా ఎన్నో సాధించారు, ఎన్నో రంగాల్లోకి వెళ్ళారని కూడా ప్రహ్లాద రామారావు గారు తలుచుకుని కన్నీళ్ళు పెట్టుకున్నారట.
ఆయన మనసులో ఒకటి ఉంది. ఎందుకంటే మనం ఏదైనా సాధిస్తే తాతగారు బతుకుంటే ఎంత బాగుండి చూసి ఆనందించేవారు. అలా ప్రతి ఇంట్లోనూ ప్రతి చోట అనుకుంటూ ఉంటాం. మనం ఏదైనా చిన్న విజయం సాధిస్తేనే వాళ్ళ నాన్నగారు చూస్తే ఎంత బాగుండని వెళ్ళిపోయాడు పైకి అనుకుంటూ ఉంటాం. 2015లో అబ్దుల్ కలాం గారు తన దేహత్యాగం చేసినటువంటి ఒక యోగి. ఆయన ఏమి ఆశించకుండా భారతదేశానికి ఏమి ఇవ్వాలి, ఇంకా భారతదేశానికి కూడా కాకుండా గ్లోబలైజ్ ప్రెస్ అనమాట, ప్రపంచానికి మనం ఏమి ఇవ్వాలి అని నిత్యం ఆలోచించేవాడు. ఆ ప్రోగ్రాంలో ఆయనకి కుటుంబం కూడా లేదు, పెళ్లి కూడా చేసుకోలేదు, బ్రహ్మచారిగానే వెళ్ళిపోయారు. ఎలా చేయాలి నిరంతరం అంటే అర్ధరాత్రి 2:30 అలా పడుకుని తెల్లారి మళ్ళీ 6:30కి లేచిపోయేవాట. పడుకుంటే ఇవన్నీ చేయలేమని చెప్పేసి. అస్సలు నాన్ కాంట్రావర్షియల్ పర్సన్. రాష్ట్రపతిగా కూడా ఆయన భారతదేశానికి ఎటువంటి లేకుండా అత్యున్నత సేవలు అన్నమాట. ఒక ధైర్యాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. ధైర్యం అంటే ఇప్పుడు మనం సాంకేతికంగా తగ్గకూడదని అంతరిక్షంలో పంపే శాటిలైట్లు అన్నీ కూడా ఎలా చేయాలని చెప్పి ఒక మంచి టీం వర్క్ ఎలా చేయాలి, అంత కీర్తి నాదే, అబ్దుల్ కలాం అనిపించుకోవాలని ఆలోచన మనకేమీ లేదు. చాలా అంటే ఆ స్థితప్రజ్ఞత ఆయన పొంగిపోవడం అనేది ఆయన జీవితం లేదు. సృష్టించడమే, చేయడమే మన పని. భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది ఏదైనా ఉంది అంటే ఆయన పరమతానికి చెందినటువంటి ఆయనకు మతం ఆపాదించకూడదు, కానీ ముస్లిం భగవద్గీత చదివాడు. ఆయన చెప్పొచ్చమాట నేను భగవద్గీత చదువుతాడు, అది కరెక్ట్గా ఆయన అన్వయించుకున్నాడు కూడా. భారతదేశంలో పుట్టిన ఒక యోగి మనం చేసుకునే పని మనం చేయాలి, ఫలితం ఆశించకూడదు, అది ఆయన చూసుకుంటాడు అన్న ఆ సూత్రం ఏదైతే ఉందో అది అబ్దుల్ కలాం పూర్తిగా వంట పట్టించుకున్నట్టుగా మనకు అర్థమవుతుందన్నమాట. ఈ ఆకాష్ ఏదైతే మిసైల్స్ సంబంధించిన ప్రాజెక్ట్ నుంచి వచ్చిన ఆయుధాలు మనకి తెలియదు, ఎందుకంటే కాన్ఫిడెన్షియల్ అవన్నీ DRDOలో తయారైనటువంటి ఏదైనా కూడా వెరీ కాన్ఫిడెన్షియల్. దానికి ఒక రకంగా మూలకర్త ఎవరైనా ఉన్నారంటే ఈ మన అబ్దుల్ కలాం గారు అన్నమాట. ఆయన ఒక్కడే అనడానికి ఆయన ఒక్కడే. నిజంగా కూడా మన భారతదేశంలో అలాంటి వ్యక్తి ఒక్కడే, ఇంకోటి లేడు. తన చదువుకున్న ప్రతిదీ మనం అనుకుంటూ ఉంటాం, మన ఇక్కడ భారతదేశంలో ఏం నేర్చుకున్నాం, ఏం సాధించాం, ఏం సంపాదించాం అంతా భారతదేశానికి ఇవ్వాలి అనేది ఒక సూత్రం ఉంటుంది. మన దేశానికే కష్టం. ఎటువంటి ఆపేక్ష లేకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా ఆయన ఇక్కడ ఏం నేర్చుకున్నాడు ఆ విజ్ఞానాన్ని ఇక్కడే ఖర్చుపెట్టాడు. విదేశాలకు ఏం వెళ్ళిపోతే ఇంకా పెద్ద గొప్ప పదవులు, గొప్ప డబ్బులు రావచ్చు. డబ్బు ఆశించలే, నా భర్త మాతకి నేను ఏం చేయగలను, అదే ఇక్కడ నేర్చుకున్న విజ్ఞానాన్ని ఇక్కడే ఉపయోగించాలి, ఇక్కడే భారతదేశమే నాకు మాతృభూమి ఆయన చెప్తాడు. అంటే ఇటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు చెప్పి మాటలు ఏంటంటే చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయని చెప్పుకున్నాను. నాకు 3 తల్లులు అంటాడు ఆయన. మళ్ళా ఆ 3 తల్లులు ఎవరండి అంటే ఒకటేమో ఆయన జన్మనిచ్చిన తల్లి అయితే, 2 మన భరతమాత ఒక తల్లి అయితే, 3వది ఏంటంటే MS సుబ్బలక్ష్మి, ఆవిడ భారతరత్నే. మంచి సంగీతంలో ఆవిడ చాలా అద్భుతమైనటువంటి శిఖరాలకు వెళ్ళినటువంటి MS అమ్మ అంటారు ఆవిడని. ఆవిడ కూడా నా తల్లి. ఆవిడ పాటలు నాకు ఎన్నోసార్లు రిలాక్స్ ఇచ్చాయి. ఆ మహాతల్లి యొక్క పాటలు ఎందరో మహానుభావులు అనే పాట విని నేను చాలా స్ఫూర్తి పొందాను. ఆవిడ పాటలు రోజు వింటూ నేను ఆయన రిలాక్స్ అవ్వడానికి కారణం ఇంకోటి కాదన్నమాట. MS సుబ్బలక్ష్మి గారి అమ్మ అని పిలిచేవాట. ఆవిడ కూడా అంత ఆప్యాయంగా చూసేదట ఈయన్ని. అలాగ నాకు 3 తల్లులు అంటాడు. భారతదేశం ఒక భరతమాత ఒక తల్లి అయితే, జన్మనిచ్చింది ఒక ఆవిడైతే MS అమ్మ అంటాడు. అంటే అలాంటి ఈ మనందరికి కూడా అనిపిస్తుంది ప్రహ్లాద్ రామారావు గారు అలాగే మిగిలిన కొలీగ్స్ అంతా ఆకాష్ పనిచేసి తీరు చూస్తుంటే మా కలాం గారు బతుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి వాళ్ళంతా ఎమోషనల్ అయ్యారన్నమాట. నిజమే కదా, అసలు నిజంగా అబ్దుల్ కలాం బ్రతుకుంటే అప్పుడు ఆయన నిరంతరం ఆహర్నిశలో కృషి చేసి మన భారతదేశానికి ముందస్తు జాగ్రత్తగా భవిష్యత్తు ఎలా ఉండాలి, మన ఏ శత్రు దేశాలకు తల ఉంచక్కర్లేదు, మన రక్షణ మనదే, మనం సాధిద్దాం, మనమే అగ్రరాజ్యం అవుదాం అని అప్పుడు వేసినటువంటి మొక్క చెట్టుగా మారి ఆ ఫలాలు ఇప్పుడు మనం అనుభవిస్తాం అన్నమాట. ఆయన కష్టపడి దాన్ని అలా మొక్క వేసి సంరక్షిస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చాడు ఆయన టీంతో. దాని తాలూకా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆయన లక్ష్యం ఈరోజు మనందరికీ లాభదాయకమైంది. ఆయన పెట్టుకున్న లక్ష్యం, ఆయన కన్న కళ సాకారం అయిపోగా సాకారం అయ్యింది. ఆ సాకారం తాలూకా ఆనందాన్ని, అదే రకంగా దాని తాలూకా విజయాల్ని మనం అందరం చూస్తామన్నమాట. సో నిజంగా అనిపిస్తుంది ఈయన ఇంకా కొన్నాళ్ళు ఉంటే బాగుండు. నిజంగా మంచి వయసే, 53 ఏళ్ళు ఆయన జీవించి ఉన్నారు. మన భారత కాలమాన పరిస్థితులు బట్టి 83 ఏళ్ళు ఆరోగ్యంగా జీవించడం అంటే గొప్ప విషయం. కానీ ఆ విజయం చూస్తే ఆకాష్ అది ఎలా పనిచేసింది, ఎలా పాకిస్తాన్ యుద్ధంలో ఎలా వాళ్ళ మిసైల్స్ని కానీ అవి చూస్తుంటే ఎంత బాగుండును ఆయన ఉంటే అనే మాట భారతీయులందరూ కూడా, ఈ ప్రహ్లాద్ రామారావు గారు ఆయన కొలీగ్స్ అన్న తర్వాత ఇప్పుడు మనకు కూడా అనిపిస్తుంది. ఇక్కడ ఏదేమైనా ఆయన ఎక్కడున్నా కూడా ఆయన పనిలో ఆయన ఉంటాడు.
బహుశా స్వర్గంలో కూడా అక్కడ కూడా ఇలాంటి క్షిపణులు ఏం తయారు చేస్తున్నాడు. కాబట్టి ఆయన చూస్తాడు, ఆనందిస్తాడు. మన భారతమాతకి ఎప్పుడు పైనుంచి కింద నుంచి మనకు రక్షణ ఇస్తే పైనుంచి ఆశీస్సులు ఇస్తున్నాడు అనుకోవడం మనకు పెద్ద తప్పే లేదు. సో అబ్దుల్ కలాం అనే ఒక మహనీయుడు, ఎంఎస్ అమ్మగారి పాడినట్టు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అనే ఆ పాట త్యాగరాజు గారి పాట పాడుతుంటే ఆయన ఆనందపడేవాడు. నిజంగా ఆయనకి తెలియదు, ఆయన గ్రౌండ్ టు ఎర్త్ ఆయన లైఫ్. ఆయనే ఒక మహానుభావుడు మన భారతదేశం. మనం ఆ మహానుభావుడికి మనం వందనాలు చెప్పడం తప్పితే మనం ఏం చేయలేం. ఆయన అందించిన సేవలను తలుచుకుని స్మరించుకుని మనం ఆనందపడడం, ఆయన స్ఫూర్తిని పొందడం. అలాగే ఆయన ఏం చెప్పాడు ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటే ప్రతి ఒక్కడికి పెద్ద పెద్ద పుస్తకాలు, డిగ్రీలు, అలాగే పీజీలు ఎక్కలేదు. అబ్దుల్ కలాం లాంటి మహనీయులు చెప్పినటువంటి మాటలు వింటే, అవి ఆచరిస్తే మనం కూడా ప్రతి ఒక్కళ్ళు అబ్దుల్ కలాం లాగా ఏదో ఒకటి సాధించవచ్చు. భారత మాతకు మనం కూడా మన సైడ్ నుంచి కాంట్రిబ్యూషన్ ఇవ్వచ్చని మనం ఖచ్చితంగా చెప్పచ్చు అనమాట. ఈ సమయంలో ఇంకోసారి మనసులో అనిపిస్తోంది, అబ్దుల్ కలాం బతికుంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. సరే, ఏదేమైనా ఆయన పెట్టిన రక్షణ వ్యవస్థలో ఆయన చూపించిన దారి భారతదేశానికి ఒక బలాన్ని ఇచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ ఇలాంటి వాళ్ళందరూ నోరు మూసి కూర్చున్నారంటే ఈ ఆకాశ్ మన దగ్గర ఒక ఆయుధం, కనపడినటువంటి ఒక ఆయుధమే. ఇంకా ఇలాంటివి చాలా ఉండొచ్చు. ఆయన ఆ రోజు ఆయన మైండ్లోంచి పుట్టినవి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ ఆకాశ్ అనేది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. ఆయనకు డ్రీమ్ అనే పదం చాలా ఇష్టం. ఆయన కలగనంటే ఇష్టం అనేవాడు. డ్రీమ్ అంటే ఆయనకు ఒక లక్ష్యం. కళ అంటే మనం అలా కలగని ఆనందపడి వదిలేస్తాం, కానీ ఆయనకు అది కాదు. డ్రీమ్ అంటే లక్ష్యం. మనం కళలు కనాలి, కంటేనే మనం సాధించడానికి వెళ్తాం. కళలు కనాలి, కళలు సాకారం చేసుకోవాలి. అబ్దుల్ కలాం మాటల్ని మనం అలా ఆచరిద్దాం. ఈ సందర్భంగా ఆయన లేకపోయినా ఆయన చెప్పిన మాటలు స్మరించుకుంటూ గుర్తు చేసుకుంటూ ఆ మహనీయుడికి అబ్దుల్ కలాంకి ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే ఈ ఆకాశ్ లాంటి ప్రాజెక్టులో పనిచేసినటువంటి మహనీయులు ఎంతోమంది వెనకాల ఉంటారు, తెర వెనకాల అందరూ బయటకు రారు. అటువంటి శాస్త్రవేత్తలకు కానీ, దానికి పనిచేసినటువంటి అధికారులు కానీ, అలాగే క్షిపణి తయారీలో పనిచేసిన శాస్త్రవేత్తలు, ఇలా ఎంతోమంది ఉంటారు సాంకేతికంగా. వాళ్ళందరికీ కూడా మన దేశ రక్షణకు మీరు పరోక్షంగా సహకరించారు. జవాన్లు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొంటే ఆ యుద్ధానికి సంబంధించినటువంటి ఈ రక్షణ శాఖ ఉత్పత్తులు మీరు తయారు చేశారు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సైనికులతో పాటు సెలవు.